వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సో గైస్, టీఎస్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్. సో సరిగ్గా చూడండి, హైకోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాదు. మళ్ళీ చూడండి, నేను హైకోర్టు గురించి మాత్రమే చెప్తున్నాను. హైకోర్టు రిజల్ట్ మాత్రమే వచ్చింది. ఆఫీస్ సబార్డినేట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ మాత్రం కాదు. ఓకే, సో ఇవాళే వచ్చింది. ఓకే, సో ఎవరెవరు క్యాండిడేట్స్ అనేది ఓరల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నెంబర్స్ అంతా కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఎందుకు అవ్వలేదు, సో దాని యొక్క డీటెయిల్స్ నేను మరొక వీడియోలో చేస్తాను. ఓకే, సో కాబట్టి ఎవరెవరు యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయో సరిగ్గా చూడండి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, ఇది హైకోర్టుకి సంబంధించింది, డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించింది కాదు. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్. సో ఇదంతా చూడండి, ఈ యొక్క అనెక్సరీ 1లో చూడండి, ది హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అటెండ్ ది ఓరల్ ఇంటర్వ్యూ. సో వీళ్ళంతా కూడా ఓరల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఈస్ క్యాండిడేట్స్. నెమ్మదిగా స్క్రోల్ చేస్తున్నా. ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఓరల్ ఇంటర్వ్యూ డేట్స్ ఇవ్వండి, డేట్స్ ఇవ్వండి అని. స్లోగానే స్క్రోల్ చేస్తున్నా. ఓకే, సో ఇంకా అన్నారు, సరిగ్గా మీ నంబర్ ఎక్కడుందో చూడండి, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవ్రీవన్. సరే, ఇప్పుడు అనెక్సరీ 2లో చూడండి, ది హాల్ టికెట్ నంబర్ ఆఫ్ ఆబ్సెన్స్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్. సో ఎవరైతే ఆబ్సెన్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ హాల్ టికెట్ నంబర్స్ అనమాట. ఓకే, సో ఇది కూడా స్క్రోగానే స్క్రోల్ చేస్తున్నా. ఇంకా దీని గురించి మీకు ఏమైనా ఫర్దర్లో ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కంగారు పడద్దు, ఇప్పుడు నెక్స్ట్ మరొక వీడియో చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు అనెక్సరీ 3 చూపిస్తాను చూడండి. వీళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ది హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్. వీళ్ళంతా కూడా అన్ఎలిజిబుల్. మీ నంబర్ ఎక్కడుందో చూసుకోండి. ఓకే, సో ఎవరెవరు అయ్యారు, ఎందుకు అయ్యారు, ఏ కారణంగా మమ్మల్ని తీసేశారు అని కొంతమందికి డౌట్ వస్తుంది. మా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళందరికీ వచ్చింది, నాకు రాలేదు కాదు. ఓకే, సో దీని డీటెయిల్స్ అని మనం ఫర్దర్లో మరొక వీడియోలో మనం దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కూడా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి హైకోర్టు. ఓకే, హైకోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ యొక్క ఇక్కడ నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దెన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.